ఒక ఫైల్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మ్యాండేటరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏముండాలమ్మా, ఆల్రెడీ నీ సిస్టమ్ లో ఒక ఫైల్ మ్యాండేటరీగా ఉండాలి, దాంట్లో కొంత డేటా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ మ్యాండేటరీ. లెట్ us see ఆ ఫైల్ కూడా ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశానమ్మా. ఆ ఫంక్షన్ లో లాంగ్ ఫైల్ సైజ్ ఆఫ్ ఏం పాస్ చేశాను నేను, ఆ ఫైల్ ని స్ట్రక్చర్ పాయింటర్ వేరియబుల్ ని పాస్ చేశాను. ఓకే, దిస్ ఈస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్. రైట్, దెన్ ఫైల్ ఆఫ్ ఎఫ్పి, ఒక ఫైల్ పాయింటర్ ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత మరి ఎఫ్ఎన్ అంటే ఒక ఫైల్ నేమ్ ని క్రియేట్ చేయాలంటే ఇట్ ఈస్ కన్సిడర్ టు బి యాజ్ ఎ స్ట్రింగ్ కాబట్టి ఎఫ్ఎన్ అనే దాని ద్వారా నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఎంటర్ ది ఫైల్ నేమ్, ఒక ఫైల్ నేమ్ ఎంటర్ చేశాను అనుకున్నాం, సమ్ టెక్స్ట్ అనే దాన్నో లేకపోతే సంథింగ్ why can't you go with any3.txt? okay, సో any3.txt ని తీసుకుందాము. అది ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏం చేయాలి, రీడ్ మోడ్ లో దాన్ని ఓపెన్ చేయమని చెప్పాను. ఓకే, ఆ ఫైల్ నేమ్ ని ఆల్రెడీ మనకి any3.txt అనేది ఇంతకు ముందు ఉంది కాబట్టి ఆ ఫైల్ నేమ్ ని నేను ఎంటర్ చేశాను. దాంట్లో మనకు ఆల్రెడీ ఏముందో డేటా చూద్దాం. ఆల్రెడీ ఓకే, ఇంతకుముందు మనం ఏం ఎంటర్ చేసాం మనం దాంట్లోకి, సో సి డ్రైవ్ లో టీసీలో బిన్ అన్న ఫోల్డర్ లో ఆల్రెడీ మనకి ఇందాకే క్రియేట్ అయింది మనకి. వాట్ ఇస్ ద డేట్ ఆఫ్ 24 రైట్, ఎనీ3 లో మనకు ఆల్రెడీ కంటెంట్ ఏముంది ఇక్కడ, వెల్కమ్ టు జిఆర్ఐటి అనే కంటెంట్ ఉంది మనకి, అవునా. సో వెల్కమ్ టు జిఆర్ఐటి అనే కంటెంట్ ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16. Let us see what is the file length it will give. Okay, any3.txt. Right. Oh shit, close it. Fine, no problem. సో any3.txt అనే దాన్ని పిలుస్తున్నాను నేను. సో ఆ ఫైల్ నేమ్ పిలిచిన తర్వాత దాన్ని ఏ మోడ్ లో ఓపెన్ చేయమని చెప్పాను నేను, రీడ్ మోడ్ లో ఓపెన్ చేయమని చెప్పాను. సో printf the size %f file is %ld, ఎందుకంటే లాంగ్ సైజ్ అనేది ఎంతైనా ఉండొచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనేది ఫైల్లో మనం స్పెసిఫై చేయలేం కాబట్టి ఇట్ వాస్ గోయింగ్ టు బి టేకింగ్ ఇట్ యాస్ ఎల్డి, లాంగ్ అనమాట. లాంగ్ ఇంటి కింద తీసుకుంటున్నాము. ఎఫ్ఎన్ అంటే ఫైల్ నేమ్ ఏంటనేది, ఫైల్ సైజ్ ఆఫ్ అంటే ఇది ఒక ఫంక్షన్ ని కాల్ చేసాం. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆ ఫంక్షన్ ని డిఫైన్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ లోకి ఏం పాస్ చేసాం మనం, ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ ని ఇందులోకి పాస్ చేస్తున్నాం మనం. ఆ పాయింటర్ ని పాస్ చేసిన తర్వాత అంటే ఎఫ్పి అనేది వచ్చింది ఇక్కడ. ఎఫ్పి అనేది ఏం రిఫర్ చేస్తుంది, any3.txt ని పాస్ చేస్తుంది. ఆ any3.txt లోకి వెళ్ళిన తర్వాత లాంగ్ లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ చూడండి fseek అనే ఫంక్షన్ ద్వారా ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం. ఓకే, fseek అనే ఫంక్షన్ ద్వారా fp 0 seek end అంటే seek end అంటే మీనింగ్ ఏంటంటే 0 అంటే ఏంటి, 0 ఇండెక్స్ లొకేషన్ నుంచి నాకు ఎండ్ ఆఫ్ ది EOF ఫైల్, ఆ EOF లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఎండ్ సీక్ అంటాం, అంటే ఎండింగ్ ఆఫ్ ది ఫైల్ అనమాట. అయ్యేంత వరకు కూడా వెళ్ళమని చెప్పాం, fseek కౌంట్ చేసుకుంది. సో అప్పుడు ఏం జరిగింది, సింపుల్ గా నా ఫైల్ పాయింటర్ యొక్క పొజిషన్ ఎక్కడ తీసుకొని వెళ్ళాను నేను అంటే 0 నుంచి ఎండ్ ఆఫ్ ది కంటెంట్ వరకు కూడా వెళ్ళాను నేను. ఓకే, నా ఫైల్ పాయింటర్ fp అనేది 0తో స్టార్ట్ అయ్యి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను నేను. దాని లోపల ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా ఫస్ట్ మనం వెల్కమ్ అని చెప్పేసి అని అన్నాం కాబట్టి దాన్ని ఒక ఫైల్ పాయింటర్ నాకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన దాన్ని నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి fp అనేది ఇక్కడ ఉంటుంది. నాకు దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళమని చెప్పాను నేను, దాన్ని నా ఫైల్ పాయింటర్ యొక్క పొజిషన్ ని ఇక్కడ దాకా తీసుకురమ్మని చెప్పాను నేను. ఓకే, సో లాస్ట్ పొజిషన్ లోకి తీసుకురమ్మని చెప్పాను కాబట్టి నా ఫైల్ పొజిషన్ ఏదైతే ఉందో దాని యొక్క వేరియబుల్, దాని యొక్క ఇండెక్స్ సైజ్ ని తీసుకుంటాను. అంటే అప్పుడు ఏం చేయొచ్చు, కరెంట్ పొజిషన్ ఆఫ్ fp అనే దాన్ని తీసుకుంటే అది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది.
అది దేని యొక్క ఇంటీజర్ వాల్యూని ఆల్రెడీ నేను ఎండింగ్ ఆఫ్ ది ఫైల్ కి పంపించాను కాబట్టి ఎఫ్సి ద్వారా నాకు ఆల్రెడీ ఎఫ్పి అనే పాయింటర్ దీనికి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దీనికి ఎంతైతే వాల్యూ ఉందో 14 అయితే 14, 16 అయితే 16 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫైల్ ఆ ఇంటీజర్ వాల్యూని ఎందులో స్టోర్ చేస్తుంది, మనం ఇక్కడ లెంత్ అనే వేరియబుల్ లోకి స్టోర్ చేస్తాం. ఫైనల్ గా ఆ ఫంక్షన్ కి మనం ఏం రిటర్న్ చేయమని చెప్పాం, ఆ లెంత్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లాంగ్ ఇంటీజర్ వాల్యూని దాన్ని రిటర్న్ చేయమని చెప్పాం. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సో వెల్కమ్. సో లెట్ us see now how it was going to be executed. What we said? Sorry, I think I didn't use any 3.txt. ఎన్ని బైట్స్ వచ్చింది టోటల్లీ? 16 బైట్స్ వచ్చింది. ఎందుకు 16 బైట్స్ వచ్చింది? Let us see, we'll count that. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఇంక్లూడింగ్ ద వైట్ స్పేసెస్ తో పాటు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చింది టోటల్లీ? 16 bytes. Each character is occupying how many bytes, man? 1 byte. So this is how we are going to storing we are getting the length of the file. Okay, so this is how we can able to see that, right? So మరి ఈ విధంగా మనం కంప్లీట్ గా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా మనం కౌంట్ ఎంత ఉంది దాన్నే లెంత్ ఆఫ్ ది ఫైల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, this is one of the best example that we can able to use fseek function, ftel functions. Random access files ని సంబంధించిన ఫైల్స్ ఏమేంటాయి? fseek, ftel. ఓకే, సో ఇలాగ మనం తీసుకోవచ్చు. రెండోది ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే fseek, ftel ఇదండి అయిపోయింది కదా. సో ఫైల్ మెర్జ్, ఫైల్ మెర్జ్, MRG. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫైల్ మెర్జ్ అనేది యూ హ్యావ్ టు టేక్ RG, right. So what he is trying to saying here is take two files and write the content into those two files, okay, and pick another third file. In that third file, club write the content of the first file and as well as the content of the second file into the third file. అంటే ఫస్ట్ ఫైల్లో ఏ అనేది కనుక ఉన్నట్టయితే అలాగే సెకండ్ ఫైల్లో బి అనేది కనుక ఉన్నట్టయితే మూడో ఫైల్ని కూడా ఒకటి తీసుకోమంటున్నాడు. తీసుకొని ఆ మూడో ఫైల్లో కట ఫస్ట్ ఫైల్లో ఉన్న ఏ కంటెంట్ ని సెకండ్ ఫైల్లో ఉన్న బి కంటెంట్ ని రెండాటిని కూడా థర్డ్ ఫైల్లోకి కాపీ చేయమంటాడు. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ వి కాలింగ్ ఇట్ as merging the files of merging two files into third file. ఓకే, ఎలా మెర్జ్ చేస్తాము? సేమ్ ఇందాక జరిగినట్టే కాపీ ఫైల్ లాగే ఉంటుంది ఇది కూడా. ఓకే, లెట్ us see. మరి ఎన్ని ఫైల్స్ నువ్వు డీల్ చేయాలి? కంపల్సరీ 3 ఫైల్స్. కాబట్టి పాయింటర్స్ ఎన్ని పాయింటర్స్ నువ్వు క్రియేట్ చేయాలి? ఫైల్ పాయింటర్స్ ని 3 ఫైల్ పాయింటర్స్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. F1, F2 and F3. Right. So 3 file pointers that we have to be created. Right. And the next one here is F1 is equal to F open of hi1.txt అనేది కనుక నువ్వు చెప్పినట్టయితే దాన్ని రైట్ మోడ్ లో ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంటర్ ది టెక్స్ట్ అనేది నేను దాంట్లోకి ఎంటర్ చేస్తున్నాను. అండ్ పుట్ సి అనే దాని ద్వారా నేను రాసిన ప్రతి క్యారెక్టర్ ని కూడా ఫైల్ పాయింటర్ 1 లోకి నేను రీడ్ చేశాను. ఓకే, రాసేసాను. సో రాసేసిన తర్వాత దాన్ని అలాగే hi2.txt అనే దాన్ని కూడా తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ లో దాంట్లో కూడా కంటెంట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను hi1 ని రీడ్ మోడ్ లో ఓపెన్ చేసి hi3 అనే థర్డ్ ఫైల్ తీసుకొని దాన్ని రైట్ మోడ్ లోకి కాపీ చేస్తున్నాను. ఎందుకంటే hi1 లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో సేమ్ టైం థర్డ్ ఫైల్ లోకి రైట్ మోడ్ లోకి నేను ఓపెన్ చేయాలి కాబట్టి దాన్ని రీడ్ మోడ్ లో ఓపెన్ చేశాను. ఫస్ట్ ఫైల్ ని ఓపెన్ చేసి దాన్ని hi3 లోకి కాపీ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే hi2 అనే txt దాన్ని రైట్ మోడ్ లోకి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అంటే ఈ లోపు ఫైల్ 1 ని క్లోజ్ చేయడం జరిగింది. దాంతో మనకు సంబంధం లేదు కాబట్టి బిఫోర్ దట్. అండ్ సెకండ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత రీడ్ మోడ్ లో ఓపెన్ చేసిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ బీన్ స్టార్ట్ రీడింగ్ దట్ వాల్యూస్ ఆఫ్
second file into the third file. Once I'm done with that, I'm going to closing both the files because there is no more files to reading that content. Okay, so I'm going to closing both the files, and all the 3 files has been closed. Third file and as well as the second file also has been closed. So finally, what will happen? The content of both the files was being copied over to where, man? Into the third file. So finally, I'm going to simply displaying those files using the putchar function and getters function. Getters function is going to reading the content of the third file by character, and the character has been catch hold by the putchar function, and using the putchar function, I'm going to displaying on your output device, standard output device, which is nothing but monitor. And that means output screen. So let us see how this was going to be seen. That the first file loki welcome ane danni nenu indicate chesanu. Okay, let us see @ ane dani toti stop chesanu. 2GRIET @ తోటి స్టాప్ చేశాను. సో వెల్కమ్ అనేది ఫస్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్, 2GRIT అనేది సెకండ్ ఫైల్లో ఉన్న కంటెంట్. మరి థర్డ్ ఫైల్లో కంటెంట్ ఏం రావాలి? వెల్కమ్ టు GRIT అనేది రావాలి. సో మెర్జ్ అయిన తర్వాత థర్డ్ ఫైల్లోకి ఏమొచ్చింది నాకు? వెల్కమ్ టు GRIT అనేది వచ్చింది. This is how you can able to merge the content of the 2 files into third file.